దేశవ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. హిందువులు మహాశివరాత్రిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. రోజంతా ఉపవాస దీక్షను ఆచరించి అర్ధరాత్రి ఉద్భవించే పరమేశ్వరుణ్ణి అభిషేకించి తరిస్తారు. దేశవ్యాప్తంగా జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఎన్నో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టత, ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఆలయాన్ని దర్శించాలని భక్తులు తప్పిస్తుంటారు. వీటిలో రాజస్థాన్లోని సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయం కూడా ఒకటి. రాజస్థాన్లోని బన్స్వారా జిల్లాకు చెందిన లక్షలాది మంది భక్తులకు శివరాత్రి ఎంతో ప్రత్యేకమైన పండగ. బన్స్వారా జిల్లాలో మహి, అనస్ నదుల సంగమం వద్ద 200 ఏళ్ల చరిత్ర కలిగిన అద్భుత శివాలయం ఉంది. సంవత్సరంలో 7-8 నెలల పాటు ఈ ఆలయం కనుమరుగవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొలువైన శివుడిని ఏడాదిలో 4 నెలలు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆలయం 4 అడుగుల నీటిలో మునిగి ఉంటుంది. ఏళ్ల తరబడి ఇలా జరుగుతున్న ఆలయానికి ఎటువంటి నష్టం వాటిల్లకపోవటం విశేషం. ఇటుక, రాయి, సున్నంతో నిర్మితమైన ఈ ఆలయం సంగమేశ్వర్ మహాదేవ్ ఆలయంగా పేరొందింది. ఈ ఆలయం బాన్స్వారాకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ ప్రాంతంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం కనిపిస్తుంది. శివరాత్రి సమయంలో భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని శివుణ్ణి దర్శించుకుంటారు. నదుల సంగమ తీరం కావడంతో ఈ ఆలయానికి సంగమేశ్వర మహాదేవ్ ఆలయం అనే పేరొచ్చింది.